హాయ్ వీవర్స్, నేను నా పర్సనల్ ఫీలింగు, నా ఎమోషనల్ ఫీలింగ్ మీకు చెప్పుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అమ్మ అంటేనే అందరికీ ఎమోషను. మా అమ్మ 2016లో ఆగస్టు 20న చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి. అప్పటి నుండి మాకు అన్నీ మా డాడీ అయి పెంచారు. కానీ ఆడపిల్లకి ప్రతి విషయంలో అమ్మ అవసరం ఉంటుంది. అది చిన్నపిల్లైనా పెద్దయినా పెళ్ళైనా ముసలి వయసుకు వచ్చిన ఎప్పుడైనా అమ్మే. అమ్మలేని లోటు ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నా గురించి నేనే కేర్ తీసుకున్నా. ఎందుకంటే మా అమ్మగారు లేరు కాబట్టి. నా కూతురికి కూడా నేనే స్నానం చేయించుకొని నేనే పెంచి పెద్ద చేసుకున్నాను. ఎప్పుడైనా తల్లిదండ్రులని బాగా చూసుకోండి. వాళ్ళు లేనప్పుడు బాధపడే కన్నా వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకోండి. మా అమ్మగారి జ్ఞాపకాలు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా అమ్మగారి గుర్తుగా నాకున్న జ్ఞాపకాలు చూపిస్తారండి. ఇదే మా అమ్మగారి మిషన్. మా అమ్మగారు చనిపోయిన తర్వాత దీన్ని ఎవరో వాడట్లేదు. ఇది ఇలానే మూలన పడిపోయింది. పెంకులు తీసేసామని చెప్పాను కదా, సామాన్ అంతా దీని మీద పెట్టుకున్నా. ఈ షెల్ఫ్లో మా అమ్మగారు కావాలని ఇలా డిజైన్ చేయించి పెట్టించుకున్నారు. కానీ ఇవన్నీ సదురుకొని పెట్టేసరికి మా అమ్మగారు లేరు. మీరు చెప్తే నమ్మరు కానీ మా అమ్మగారికి గ్యాస్ పొయ్యి వాడడం కూడా రాదు. మా అమ్మగారు బ్రతుకున్నంతవరకు కట్టెల పొయ్యి మీదే వండారు. ఈ పొయ్యి వచ్చేసరికి ఆవిడ చనిపోయారు. ఈ స్టాండ్ కూడా మా అమ్మగారు ఎప్పుడు నుంచో వాడుతున్నారు. కానీ మా అమ్మగారు లేకపోయినా స్టాండ్ ఇప్పుడు వరకే ఉంది. ఇంకా కొన్ని జ్ఞాపకాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను, చూపిస్తాను రండి. ఇది కూడా మా అమ్మగారు వస్తా పుంటింటి దగ్గర నుండి తెచ్చుకున్నారు. చూడండి, ఏదైనా పాతకాలం నాటి పనిముట్లు ఎప్పటికీ ఇలానే గట్టిగా ఉంటాయి కదా. ఈ తిరగలు కూడా అలాగే. ఈ చెట్టు కూడా, ఇదేం చెట్టు ఎండిపోయిందని అనుకుంటున్నారు కానీ ఈ చెట్టు వెనకాల చాలా